తిరుమల వాడపల్లి వెంకన్న దర్శనానికి 2 తెలుగు రాష్ట్రాల నుండి వేల సంఖ్యలో వేకువ జామునుండే పోటెత్తిన భక్తులు. యాస్టరిస్ చందన స్వరూపుడు స్వయంభూ కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీవెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి పోట్టిన భక్తి జనం. శనివారం పర్వదినం కావడంతో వాడపల్లిలో స్వయంభూగా వెలసిన చందన స్వరూపుడు 7 శనివారాలు 7 ప్రదక్షిణలు వెంకన్న బాబుగా ఖ్యాతిగాంచి అశేష భక్త జనంతో మొక్కులు తీర్చుకోవడానికి స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. భక్తులు 4 మాడవీధుల గుండా గోవింద నామస్మరణతో 7 ప్రదక్షిణలు అనంతరం స్వామిని దర్శించి వారి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఉప కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు మాట్లాడుతూ వృద్ధులకు, దివ్యాంగులకు, చంటి బిడ్డల తల్లులకు ప్రత్యేక క్యూలైన్ల ద్వారా దర్శనాలు ఏర్పాటు చేశామని క్యూ లైన్లో ఉన్న భక్తులకు మంచినీరు, బిస్కెట్లు అజ్జేస్తున్నామని దర్శనానంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత అన్న ప్రసాదం స్వీకరించాలని డీసీ కోరారు. కుమార్ భాగ్యలక్ష్మి ఎక్కడన్నా ఉత్తర ద్వారం దగ్గర రావాలి. మీ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. ఉత్తర ద్వారం అంటే వేద ఆశీర్వచనం 716 పంపే ద్వారం. అది మెయిన్ రోడ్ ద్వారానికి ఆపోజిట్ ద్వారం ఉత్తర ద్వారం. మెయిన్ రోడ్ ద్వారానికి ఆపోజిట్ ద్వారం ఉత్తర ద్వారం. అక్కడ మనం మీ వాళ్ళంతా బయటే మాడ వీధిలోనే.
కుటుంబ సభ్యులు స్వామి వారికి 50 రూపాయలు సమర్పించినారు. ఓం నమో వెంకటేశాయ. మంగపేట వాస్తవులు ఏ శ్రీనాథేశ్వరరావు గారు క్యాలెండర్ ఓం నమో వెంకటేశాయ. విజయవాడ వాస్తవులు శ్రీ బలిజీ రేవతి గారు శ్రీ సావర్ నిత్యాన్న ప్రసాదానికి 500 రూపాయలు విరాళాన్ని సమర్పించుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. గుంటూరు జిల్లా వాస్తవులు ఎం సురేష్ బాబు గారు శ్రీ సావర్ నిత్యాన్న ప్రసాదానికి 100 రూపాయలు విరాళాన్ని సమర్పించుకున్నారు. ఓం నమో వెంకటేశాయ.